బైబిల్లో సహవాసం అనే పదం దేవునితో మరియు తోటి విశ్వాసులతో ఉండే బంధాన్ని సూచించడానికి ఉపయోగపడింది. మొదటిది దేవునితో మరియు క్రీస్తుతో సహవాసం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. తన కుమారుడైన యేసయ్యతో సహవాసానికి, ఆయనతో కలిసి ఉండడానికి, ఆయనతో ఐక్యమై ఉండడానికి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని పౌలు గారు చెప్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము సత్యమాడుచు సత్యమును జరిగింపకుందుము. అంటే యోహాన్ గారు అంటున్నాడు, మేము దేవునితో సహవాసము గలవారమని చెప్పుకుంటూ చీకటిలో నడిచిన ఎడల, అంటే పాపములో ఉన్న ఎడల మేము సత్యం చెప్తున్నాము అని చెప్తూనే సత్యముని జరిగింపని వారముగా ఉంటాము. అంటే పాపం చేస్తూ సత్యం చెప్తున్నాము అని చెప్పడంతో సమానం. రెండవది పరిశుద్ధాత్మతో సహవాసం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం ప్రకారం, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును మీ అందరికీ తోడై ఉండునుగాక అని పౌలు గారు శుభవచనాలు పలికారు. అంటే పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం మనకి, ఎవరైతే ఆయన పట్ల విశ్వాసముతో ఉంటారో వారందరికీ తోడై ఉండునుగాక అని పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, కాబట్టి క్రీస్తునందు ఏ హెచ్చరికయున్నను ఆత్మయందు ఏ సహవాసమున్ననో మీరు ఏక మనస్సులుగా ఉండుడి. పౌలు గారు అంటున్నాడు, మీకు ఏ హెచ్చరిక ఉన్నా, ఆత్మయందు ఏ సహవాసం ఉన్నను, నీకు ఏ సహవాసం ఉన్నా, ఏ హెచ్చరిక ఉన్నా, ఏ తప్పు చేస్తుంటే దేవుడు నిన్ను ఏ విధంగా హెచ్చరిస్తున్నాడో ఇవన్నా మీరు ఏక మనస్సులుగా ఉండుడి అని పౌలు గారు అంటున్నాడు. ఏక మనస్సులుగా అంటే దేవుని మనస్సుతో ఉండడము అని అర్థం అన్నమాట. మూడవది తోటి విశ్వాసులతో సహవాసం అనగా సంఘం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం ప్రకారం, మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. ఇక్కడ లూకా గారు తెలియపరుస్తున్నాడు, వీళ్ళు అపోస్తులు అంటే దేవుని చేత పిలువబడిన వారు. అప్పటి దినాలలో అపోస్తులు మొదట వారి బోధయందును, అపోస్తుల బోధయందును, రెండవది సహవాసమందును, ఒకరితో ఒకరు కలవడం, ఒకరితో ఒకరు కలిసి వారంతా కలిసి ఒక కుటుంబముగా అనగా దైవిక కుటుంబముగా ఉండడము, రొట్టె విరుచుటయందును అనగా ప్రభుబల్లలో చేయవేయడం. ప్రభుబల్ల యొక్క ప్రధానమైన ఉద్దేశము మనము యోగ్యులుగా ఉంటూ పవిత్రంగా ఉంటూ యేసుక్రీస్తు వారి జననము, మరణము, పునరుద్ధానముల గురించి ప్రచురము చేయుట కొరకు మనము రొట్టె విరచాలి. ఇది మీరు చేయుదురు అని పౌలు గారు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి ఈ అపోస్తులు రొట్టె విరుచుటయందును చివరిగా ప్రార్థన చేయుటయందును, కొంతమంది చెప్తారు కానీ ప్రార్థన చేయరు. ప్రార్థన చేయాలి అంటే
నీకు ప్రభువుతో అన్యోన్యమైన సహవాసం ఉన్నప్పుడు నువ్వు ఎడతెగక ప్రార్థన చేసేటువంటి బిడ్డగా ఉంటావు. ఎడతెగక అంటే ఎల్లప్పుడూ విరామం లేకుండా, వదిలివేయకుండా, ఆగిపోకుండా నువ్వు ప్రార్థన చేసేటువంటి బిడ్డగా ఉంటావు. తోటి విశ్వాసులతో సహవాసం అనగా సంఘం. నేటి దినాలల్లా అనేకులు అనుకుంటున్నారు సంఘం అంటే అది పెద్ద భవనము, లేదా పెద్ద గోడలతో కట్టబడినది, లేదా పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు, లేదా పెద్ద పెద్ద సౌండ్ సిస్టము, లేదా పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగితే అది సంఘము అని అనుకుంటున్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం అంటే యేసుక్రీస్తు వారి నామంలో ఆయన రక్షణ పొందుకున్నటువంటి విశ్వాసుల సమూహమే సంఘము అన్నమాట. ఆ సంఘానికి జీవం ఉంటుంది. అందుకనే పేతురు గారు అంటారు, జీవము గల సంఘము అయి ఉండమని. అదేవిధంగా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడుచిన యెడల ఒకనితోనొకడము సహవాసము గలవారమై యుందుము అని యోహాను గారు అంటున్నారు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం అంటే ఆయనలో ఏ పాపము లేదు, ఏ కల్మషం లేదు, ఏ దోషము లేదు, ఏ ఈర్ష్య, అసూయ, ద్వేషాలు లేవు. కాబట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల, అంటే ప్రభువులో ఉన్నటువంటి సుగుణాలలో మనలో ఉన్నట్లయితే, మనము ఆయన మార్గంలో నడిచినట్లయితే ఒకనితోనొకడు సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ప్రభువుతో మనకు సహవాసం, మరియు సంఘంలో ఉన్న ఒకరితో ఒకరము మనము సహవాసం గలవారమై ఉందుము అని యోహాను గారు అంటున్నారు. 4వది, దుష్టత్వంతో సహవాసము కూడదు, అంటే దుష్టత్వంతో సహవాసం చేయకూడదు అనే ఒక హెచ్చరికను చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం ప్రకారం, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి అనీతికి ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి సహవాసం. కాబట్టి నువ్వు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డగా ఉండి విశ్వాసులుగా నువ్వు పిలువబడుతూ నువ్వు అవిశ్వాసులతో నువ్వు జత కట్టినట్లయితే, అవిశ్వాసుల మార్గంలో నడిచినట్లయితే అక్కడ మీకు సహవాసం ఎక్కడిది అని పౌలు గారు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి కొంతమంది వారి రక్త సంబంధికులకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత సంఘంలో ఉన్నటువంటి తోటి సహోదరునికి లేదా సహోదరికి వారు ప్రాధాన్యత ఇవ్వరు. కానీ ప్రభు పౌలు గారు ద్వారా తెలియజేస్తున్నాడు, విశ్వాసులతో జోడుగా ఉండి ఒక సహవాసం ఉండాలని తెలియపరుస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం ప్రకారం, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. అంధకార క్రియలు అంటే రహస్యంగా జరిగించేటువంటి నిష్ఫలమైనటువంటి వాటి వలన ఏ మేలు జరగదు, కానీ దానివల్ల కీడే జరుగుతుంది. అలాంటి అంధకార క్రియలలో మనము పాలు పంచుకోక, వారితో కలిసి ఉండక వాటిని ఖండించుడి, అంటే వాటిని వ్యతిరేకించుడి, వాటితో విభేదించుడి, అనగా వాటితో సహవాసం చేయకుడి అని పౌలు గారు తెలియపరుస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం ప్రకారం బోధ యొక్క ప్రధానమైన ఉద్దేశము ఏంటిదంటే, తండ్రితో ఆయన కుమారునితో సహవాసము గురించి ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని యోహాన్ గారు అంటున్నారు. ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో, ఏదైతే గ్రహించామో అదే మీకు తెలియపరుస్తున్నాము, అనగా అదే మీకు బోధిస్తున్నాము అని
అపోస్తుడైన యోహాను అన్న ప్రకారము నేటి దినాలలో నువ్వు వింటున్నటువంటి ఆ బోధ సరైన బోధేనా? నువ్వు వింటున్న బోధ అది బైబిల్లో ఉన్నదా? లేకపోతే కల్పన కథలు వింటున్నావా? లేదా ముసలమ్మ ముచ్చట్లు వింటున్నావా? లేదా నువ్వు సహవాసంలో ఉన్నావా? సహవాసంలో ఉన్నట్లయితే నీ సంఘములో అందరి యొక్క ఆలోచన అది ఏక ఆలోచన అయి ఉంటుంది. ఆ ఆలోచన ప్రభు అయిన యేసయ్య అయి ఉంటుంది. ఏకాత్మ పనిచేస్తుంది అనగా పరిశుద్ధాత్మ దేవుడు ధారాళంగా పనిచేస్తాడు. మరి నిజంగా నువ్వు సహవాసంలో ఉన్నావా? దేవునితో సహవాసంలో ఉన్నావా? నీ సంఘ బిడ్డలతో నువ్వు సహవాసంలో ఉన్నావా? లేనట్లయితే ప్రభువుని అడుగు. ఆయన నిన్ను సంపూర్ణంగా తన యొక్క సహవాసంలో, పరిశుద్ధాత్మ సహవాసంలో మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.